బెల్లంకొండ సురేష్ ఎవరి దగ్గర ఉన్నాడు? నరసింహరావు దగ్గర తీసుకున్నాను. నరసింహరావుకి రాజు అనే వాళ్ళ ఫాదర్ నరసింహరావుకి అమ్మిండు. నలుగురు అమ్మిరన్న, అంటే 10 గుంటలు అనమాట. 10 గుంటలు నరసింహరావు కంటే నరసింహరావు బెల్లంకొండ సురేష్ కి అమ్మిండు. అమ్మిండు. ఓకే. అయితే ఆ విషయంలో వీళ్ళు కంప్లైంట్ అది ఇస్తా అంటే, కంప్లైంట్ ఎందుకు ఇస్తారు సార్, వాళ్ళకి డబ్బులు తక్కువ ఇవ్వాలి, తక్కువ ఇచ్చిర్రు. అసలు రైతుకి అయితే ఒక బుచ్చ అయిన రైతుకు 30,000 ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోరు అప్పుడు. ఎవరు? నరసింహరావు. నరసింహరావు ఎంత ఇవ్వాల్సి ఉండే యాక్చువల్ గా? యాక్చువల్లీ అప్పుడు 3 లక్షలు ఇవ్వాలి, 30,000 ఇచ్చేసి 270 బ్యాలెన్స్ పెట్టేసి ఆయనను పక్కకు పెట్టేసారు. పాపం ఆయన ఏడుండు మరి ఇప్పుడు? ఆయన ఊర్లోనే ఉంటాడు సార్. పాపం ఆయనకి 2,70,000 ముంచిండు. అయితే చేస్తే ఇవన్నీ తర్వాత తెలిసింది. నేను అంత మొత్తం ఆయన ఇచ్చింది ఏంటంటే 16 లక్షలు ఇచ్చిన నేను, భూమి పైసలు మొత్తం ఇచ్చేసిన అంటే, నేను మా నలుగురు కూడా నా వాళ్ళే. అయితే నేను పిలుచుకొని అడిగిన, అసలు మీకు ఎన్ని పుట్టిన ఏంది సార్, నీ స్టేట్మెంట్ ఇవ్వండి అంటే, పిఎస్సీలో ఇవన్నీ జరిగిందంట. స్టేట్మెంట్ తీసుకొని చూస్తే సార్, అసలు రైతుకి ఇవ్వకుండా ఎవరికో ఇచ్చి నువ్వు భూమిలోకి ఎట్లా వస్తావు అది అని చెప్పి నేను గట్టిగా మాట్లాడితే, సరే ఇప్పుడు ఏం చేయాలంటే మరి రైతు ఆ రేట్ మాట్లాడిన డబ్బులు కాకుండా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి ఆ 2,70,000 ఇచ్చే రైతుకు కూడా ఇప్పించిన ఎక్స్ట్రా. వాళ్ళతో పాటు రాజుగురి తీసుకోరు, మైపాలు తీసుకుంటూ 4 రైతులు ఉంటారు అన్న, 4 కూడా తీసుకోరు. నలుగురు తీసుకోరు. ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు కూడా మొన్ననే మాట్లాడి గోడని అంటే ఆయన మండల పార్టీ అధ్యక్షులతో కూర్చొని ఎక్స్ట్రా డబ్బులు కూడా కొద్దిగా ఎక్కువ రేట్ కే మాట్లాడి చెప్పినాం అన్న. ఆ డబ్బులు కూడా ఇచ్చేసినాం, ఇప్పించినాం. అంటే నేను ఇవ్వలేదు, మన దగ్గర పెట్టి డబ్బులు అవి ఇప్పించేసి వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. తమ్ముళ్ళ సంతకాలు తీసేసుకొని డబ్బులు అయితే ఇచ్చిరన్న. ఆ విషయంలో అయితే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎంత? ఇప్పుడు భూమి ఎట్లా ఓఆర్సీ తీసుకున్నారా ఎట్లా? అదే తీసుకురన్నా. 22 ఏళ్ళ పడ్డది ఇప్పుడు. ఇప్పుడా? ఇప్పుడు ఎందుకు అది ఏమన్నా తెలియదు. అది ఇప్పుడు ఈయన డాక్యుమెంట్స్ లోనేమో లావణి పట్టా అని ఉంది. అవును, లావణి పట్టానే ఉంది. మరి ఇనాం భూమి అని అంటారు మీరు? ల్యాండ్ అంతా తీసుకొని 5 acres 10 acres ఉంటది ఆ నంబర్ లా, సేమ్ ఇదే నంబర్ తీసుకొని గవర్నమెంట్ ద్వారా తీసుకొని క్లియరెన్స్ చేసుకొని ఆయన పట్టా చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈయన డాక్యుమెంట్ ఇప్పుడు భూభారత్ ఎప్పుడు వచ్చిందన్న? మొన్ననే కదా. మొన్న వచ్చింది. మరి భూభారత్ లో మరి 350 సర్వే నెంబర్ కూడా ఈయన పేరే వస్తుంది. ఇప్పుడు కూడా ఇదే ఇళ్ళ పేర్లే వస్తాయి, రైతుల పేర్లే వస్తాయి. మరి ఎట్లా మరి ఓఆర్సీ తీసుకొని మేము పట్టాలు అయిపోయినాయి అని అంటే మరి మారాలి కదా, ఇది ఎందుకు మారతలేదు?